మీడియా సోదరులకు నమస్కారం. అలాగే ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ విప్ సోదరి అక్క గొంగిడి సునీత గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యురాలు హరిప్రియ నాయక్ గారు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరిన నమస్కారం. మొన్నటి నుంచి మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని ఈడీ హైదరాబాద్లో ఏదైతే అరెస్ట్ చేసిందో దీన్ని మరి కేసుకు సంబంధించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనేది ప్రయత్నం. ముందుగా ఈ అరెస్ట్ను అన్యాయంగా అక్రమంగా కేసులో ఎలాంటి ఇది లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్ట్ కోణం చూస్తే ఇక్కడ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని, అక్కడ కేజ్రీవాల్ గారిని ఆ పార్టీని, అంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి బీజేపీకి ఎవరైతే ఎదురు తిరుగుతారో, ఎవరైతే కలిసి పనిచేయరో వాళ్లను లోబర్చుకోవటం, ఇబ్బంది పెట్టడమే పనిగా మరి బీజేపీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ పార్టీని బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే కవిత గారిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా, పస లేకుండా, పనికిమాలిన విషయాలు, ఎందుకంటే గత సంవత్సరం కవిత గారు స్వయంగా ఈడీ ఆఫీస్కి వెళ్ళి వారికి తెలిసిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అక్కడికి చెప్పిన తర్వాత కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు పిలిపించి కవిత గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఆ రోజు సాక్షిగా పిలిచి మీకేం తెలుసు ఏంటి అని పిలిపించుకొని అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని బీజేపీ ప్రయత్నం చేసింది. నిజంగా తను దోషిగా ఉంటే, ఆ కేసుతోనే తనకు సంబంధం ఉంటే మరి ఆ రోజే అరెస్ట్ చేయాల్సింది. స్వయంగా తనే ఈడీ ఆఫీస్ వరకు, ఢిల్లీ వరకు పోయినా మరి ఆ రోజు అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేయడాన్ని మరి సభ్య సమాజం కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీజేపీ ప్రతిపక్షంగా ఉండే వాళ్లను వేధించడంలో భాగంగా మాత్రమే మరి వాళ్లను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద కుట్రకు మరి కవిత గారి మీద తీర్చుకునే ప్రయత్నం నిజంగా చాలా బాధాకరం. ఈ కేసులో కవిత గారు బాధితురాలు మాత్రమే, నిందితురాలు కాదు అనేది అందరికీ తెలుసు. అది రుజువై తను బయటికి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గతంలో మనీష్ సిసోడియా గారు స్వయంగా చెప్పారు, నువ్వు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి కేజ్రీవాల్ని కాదని వస్తే నిన్ను ముఖ్యమంత్రి చేస్తాం, అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి మనీష్ సిసోడియా గారిని పిలిపించి మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే వారు వినలేదో అప్పటి నుంచి వారిని ఏ విధంగా వేధించి ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా జైల్లో ఉంచారో దేశ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు అనే విషయాన్ని వారే స్వయంగా చెప్పారు. ఎప్పుడైతే వారు మాట వినలేదో ఆ రోజు నుంచి జైల్లో పెట్టిన విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు మరి కవిత గారు గత సంవత్సరమే పోయి ఈడీ ఆఫీస్లో అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మరి అరెస్ట్ చేయడం, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు అరెస్ట్ చేయడం అంటే దేశానికి అందరికీ తెలుసు, ఎవరైతే బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళ ముందు ఈడీ పోతుంది, లోబర్చుకునే ప్రయత్నం చేస్తుంది, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. లేదు అని అంటే అప్పుడు మోడీ దిగి వారిపైన విమర్శలు చేస్తారు. కానీ మొన్న
ముందుగా ఈడీ వచ్చి నరేంద్ర మోడీ గారు తర్వాత ఒకే రోజు ఇద్దరు రావడం, అంటే ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మొన్నటి అరెస్ట్ జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఇవాళ కేసు ఉంది. వారిని 15వ తారీఖు అరెస్ట్ చేసే రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు ఉండే. చాలా తెలివిగా ఎక్కడ చిక్కకుండా ఆ కేసుకు సంబంధించి మేము లాయర్లతో మాట్లాడినప్పుడు కూడా చెప్పేది, ఇదొక రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగం కాబట్టి ఇందులో ఉన్న బలం ఎంత లేకపోతే ఆధారాలు ఏమున్నాయనేది చూడకుండా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక చాలా ప్లాన్డ్గా ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి తను ఎక్కడ ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఇంట్లో ఉంటే, మరి అటు కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం, ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. నిజంగా అరెస్ట్ వారెంట్తో వచ్చి జరిగింది ఇది, మీ ఉన్న ఆధారాలు ఇది అని చెప్పి ఇక్కడే చెప్పే అవకాశం ఉన్నా కూడా మరి దొడ్డిదారిన దొంగదారిన వచ్చి తన్ను అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో 100 కోట్లు చేతులు మారినాయని చెప్తున్నారు. కానీ ఆ 100 కోట్లు ఎక్కడైనా ఆధారాలు చూపించారా? మీడియాకు లేకపోతే పేపర్ మీద పెట్టడం తప్ప దేనికైనా మీ దగ్గర రుజువు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఢిల్లీ మద్యం పాలసీ మార్పు చేసి దాని ద్వారా మరి లబ్ధి పొందినని చెప్తున్నారు. దేశంలో అనేక పాలసీలు మారుస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళకు నచ్చిన రీతిలో ప్రజలకు మేలైన పరిపాలన అందించే క్రమంలో అనేక పాలసీలు మరి తీసుకొస్తూ ఉంటారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్యం పాలసీ మార్చుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళ లోకల్ మేడ్ని వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. అలాగే ఢిల్లీలో కూడా వస్తున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది అని వాళ్ళు పాలసీ మార్చుకున్నారు. మద్యం పాలసీకి దాని ద్వారా లబ్ధి పొందడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వాళ్ళు పాలసీ మార్చుకుంటే ఏ ప్రభుత్వమైనా, నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక పాలసీలు మార్చుకుంది. అంటే పాలసీలు మారితే దాని వెనక అవినీతి ఉన్నట? నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అనేక పాలసీలు మార్చారు. బొగ్గు పాలసీ మార్చారు, అనేక విషయాల్లో అన్ని పాలసీలు తీసుకొచ్చారు. అంటే అన్నిట్లో మీకు ముడుపులు వచ్చాయా? అన్నిట్లో మీకు లాభం చేకూరిందా? అన్నిట్లో మీకు అవినీతి, అంటే మీరు చేస్తే ఎంత అవినీతి వచ్చింది? ఒక మద్యం పాలసీ మారిస్తేనే ఇన్ని 100 కోట్లు ఇన్ని 1000 కోట్లు చేతులు మారినాయని చెప్పే బీజేపీ నాయకులకు మరి మీరు కేంద్రంలోనే దేశవ్యాప్తంగా అనేక పాలసీలు తీసుకొచ్చారు. ఉదాహరణకు మన దగ్గర ఇక్కడ బొగ్గు దొరుకుతున్నా విదేశీ బొగ్గును కూడా తీసుకురావాలి అని చెప్పి అనేక సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చిండు. విద్యుత్ మీద అన్ని పాలసీలు మీరు మార్చుకున్నారు. మరి ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయి? దాంట్లో మీ భాగం ఎంత? మీరు దోషులా? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలా? ఢిల్లీలో మద్యం పాలసీ మారితే కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి దేశవ్యాప్తంగా మారిన పాలసీల్లో ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తారా? నరేంద్ర మోడీ గారిని మేము కూడా చెప్తాం, నరేంద్ర మోడీ గారికి 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇచ్చామని. నరేంద్ర మోడీ గారిని అరెస్ట్ చేస్తారా? అంటే వ్యక్తులను బట్టి న్యాయం చట్టం మారుతుందా? ఇది చాలా దుర్మార్గం అని చెప్పి, ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్న మేము స్వయంగా కోర్టులో ఉన్నాం. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఇదే సుప్రీంకోర్టు ఇంకా ఇద్దరితో కలిపి కవిత గారిని ట్యాగ్ చేసినప్పుడు ఆ కోర్టు ఈరోజు 19వ తారీఖు మరి టేబుల్ అయిన క్రమంలో, అంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు ఉండగా మరి వేరే కోర్టులలో మరి దీంట్లో తనని మరి
అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఫస్ట్ రిమాండ్ చూపిస్తారు, తర్వాతే కస్టడీకి తీసుకుంటారు. అని ఎంత దుర్మార్గం అంటే అరెస్ట్ చేసిన మనిషిని రిమాండ్ చేయకుండా, రిమాండ్ చూపించకుండా తిరిగి మళ్ళీ కస్టడీకి తీసుకున్నారు. అంటే దీన్ని ఏమనాలి? ఒక మహిళను మీరు అరెస్ట్ చేయడమే దుర్మార్గం. సుప్రీంకోర్టులో కేసు ఉండగానే దాన్ని బేఖాతరు చేస్తూ దాన్ని అరెస్ట్ చేయడం దుర్మార్గం. అంటే రిమాండ్ చూపించకుండానే అందులో ఏదో ఒక కాజ్ ఉంది, ఇలాంటి మరి స్కోప్ కూడా ఉంది అని చెప్పి అందులో ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని మరి మీ ప్రయోగం అంతా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ మీద ఉపయోగిస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం కానీ, పార్టీ కానీ, ఈడీ కానీ నిజంగా భారతదేశానికి తెలిసిపోయింది. ఇవాళ ఈడీ మోడీ ఒకటే, నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా. మనమే చూసాం ఈ హైదరాబాద్లోనే గతంలో వేరే పార్టీలో ఉన్న ఎంపీల మీద ఈడీ కేసులు అయినాయి, దాడులు అయినాయి, అరెస్టులు అయినాయి. కానీ పార్టీలు మారి బీజేపీలోకి వెళ్ళిపోతే అన్నీ మాఫీ అయిపోయినాయి. వాళ్ళంతా ఇప్పుడు బ్రహ్మాండంగా మరి పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నారు. దీన్ని బట్టి మరి మీ కేసుల మీద కానీ, ఈ ఈడీల మీద కానీ, సిబిఐ మీద ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం లేకుండా పోతుంది. ఇది సరి అయింది కాదు, దేశ భవిష్యత్తుకు, రాబోయే తరాలకు ఇది మంచి సంకేతం కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి సుప్రీంకోర్టులో ఈడీ కవిత గారికి కానీ, ఈ లిక్కర్ కేసులో ఉన్న వాళ్ళ వ్యతిరేకంగా పోయిన వాళ్ళ మీద సుప్రీంకోర్టు చెప్పింది, మనీష్ సిసోడియా కానీ రెండు అంటే మీ కేసు కొట్టేయచ్చు అనే దానికి 2 ప్రశ్నలు చాలు అని చెప్పి మనీష్ సిసోడియా బెయిల్ విచారణ సందర్భంగా సిబిఐ ఈడీలపై 2023 అక్టోబర్లో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మద్యం విధానాన్ని ఎట్లా తప్పుపడతారు? ఒక లాబీ గ్రూప్ ప్రభావితం చేసిందన్న కారణంతో అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తారు, ఎట్లా ప్రభావితం అవుతారు, ఎట్లా ఇది చేస్తారు అని చెప్పి మద్య విధానంలో మార్పు జరిగింది. వ్యాపార వర్గాలు నిజంగానే వాళ్ళకు తగినట్టు, వాళ్ళకు లాభం అయ్యేటట్టు వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేసుకుంటారు. కానీ దాన్ని తప్పుపట్టే అధికారం కానీ, అవకాశం కానీ మరి ప్రభుత్వాలకు లేవు. లేదా ఒక గ్రూపులను దోషిగా నిలబెట్టే సందర్భం ఎక్కడ ప్రభుత్వం చేయజాలదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయినా మరి వీళ్ళను దోషులుగా చూపిస్తూ అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. అలాగే కవిత గారిని పిలిపించి మాట్లాడేటప్పటికీ ఇప్పటికీ ఆ రోజేమో సాక్షిగా పిలిచారు, ఈరోజేమో దోషిగా అరెస్ట్ చేశారు. మీకు దొరికిన ఆధారాలు ఏందో ఆ కుటుంబానికి కానీ, పార్టీకి కానీ చూపించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొంతమంది అప్రూవర్లుగా మారిన వాళ్ళు మరి వాళ్ళు బయటపడటానికి, లేకపోతే వాళ్లకున్న పరిధిలో వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా, అంటే ఇన్ని రోజులు కవిత గారిని ఇరికించాలి, అరెస్ట్ చేయాలి, ఇబ్బంది పెట్టాలని ఒక పద్ధతి ప్రకారం మీరు అన్నీ కూడా సృష్టించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది సరి అయింది కాదు అని చెప్పి తెలియజేస్తూ, మరి మద్యం పాలసీ మనం అనుకున్నట్టు ఇందాక పంజాబ్లో మార్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో మార్చుకున్నారు, అనేక రాష్ట్రాలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకొని అందులో ఏదో అవినీతి జరిగిందని మాట్లాడటం నిజంగా చాలా దుర్మార్గం. అలాగే ఈరోజు కేజ్రీవాల్ గారికి కూడా సిబిఐ సమన్లు ఇచ్చింది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే రాజకీయాలు చేస్తారో, వాళ్ళని ఎవరైతే విమర్శిస్తారో, మరి వాళ్ళ మీద ఈ అక్రమమైన కేసులు, వాళ్ళ మీద దాడి, వాళ్ళని భయపెట్టాలనే ఇదొక అలవాటుగా, ఒక నానుడిగా ఈరోజున్న బీజేపీ సర్కార్కు మారిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి దీన్ని ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మాకు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మళ్ళీ 23 వరకు కవిత గారిని కస్టడీకి తీసుకున్నారు. నిజంగా తను ఎక్కడా తప్పు చేయలేదు అని చాలా ధైర్యంతో ఇవాళ ఈ కేసులని ఎదుర్కొంటున్నారు. తప్పకుండా న్యాయం నిలకడ మీద తెలుస్తుంది, తను నిర్దోషిగా బయటికి వస్తుంది. కానీ దేశంలో ఉండే ఈడీ కానీ, సిబిఐ
ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయి. ఈడీ కానీ సిబిఐ చేసే వాళ్ళేమో యాక్టర్లు అయిపోయినారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా బీజేపీ వహిస్తూ ఉంది, నరేంద్ర మోడీ గారు వహిస్తూ ఉన్నారు. ఇది సరి అయింది కాదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఢిల్లీలో ఒక ఎంపీ మద్యం లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు ఉంది అని చెప్పి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాత్రమే ఈడీ, సిబిఐ ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది, తనను సాక్షిగా పిలవడం జరిగింది. సర్వేష్ వర్మ అనే ఎంపీ, ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిందో, సిబిఐ దగ్గర ఉన్న కీలకమైన కేసుకు సంబంధించిన విషయాలు బీజేపీ ఎంపీకి ఏ విధంగా తెలుస్తాయి? మరి వారి ఏ హైషత్తులో సిబిఐ, ఈడీ దగ్గర ఉన్న కేసుల గురించి ఒక అధికార పార్టీ ఏ విధంగా మాట్లాడతాడు? మరి ఏ విధంగా సిబిఐ, ఈడీలను ప్రజలు నమ్మొచ్చో ఒకసారి అందరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కవిత గారు అక్కడ తన వాంగ్మూలం ఇచ్చి ఈడీ ముందు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత, సిబిఐ తన ఇంటికే వచ్చి రోజంతా విచారించిన తర్వాత కేసు ఏం ఉండదు, తను నిర్దోషి అనే ఒక ఆలోచన ఉన్న క్రమంలో బీజేపీ పార్టీ ఎంపీలు అరవింద్ కావచ్చు, ఆ రోజున రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అందరు మాట్లాడేది తప్పకుండా మళ్ళీ కేసు తిరగదోడతాం, కవితను అరెస్ట్ చేస్తామని చెప్పి మాట్లాడేది. కవిత జైలుకు పోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కవితను జైలు పోకుండా మరి వీళ్ళు బీజేపీ వాళ్ళని వేడుకున్నారు అని అంటే మాకు వేడుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రజలు, బీజేపీ కాంగ్రెస్ ఒకటనే విషయం మనం ఎన్నికల ముందు కూడా అన్ని బై ఎలక్షన్లో బీజేపీకి డిపాజిట్ వచ్చిన కాడ కాంగ్రెస్కు రాదు, కాంగ్రెస్కి వచ్చిన కాడ బీజేపీకి రాకుండా ఎన్నికలు మనం చూసినాం. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారి దగ్గర స్వయంగా ముఖ్యమంత్రి పెద్దన్న అని చెప్పి, నేను రావాల్సిన, మాకు గతంలో అన్యాయం జరిగింది, ఇప్పుడన్నా మీరు న్యాయం చేయమని చెప్పి మాట్లాడటం. అవసరాల కోసం ఎవరు నక్కజిత్తులు మాట్లాడతారు, ఎవరు బయటకు వచ్చి విమర్శిస్తారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరికి ఎవరు స్నేహం, ఎవరికి ఎవరు ఏ టీం, బి టీం అనేది ప్రజలు గమనిస్తున్నారు. కానీ బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు కవిత గారి అరెస్ట్ జరగడం, జైలుకు పోవడం అనే దాని మీద తప్పకుండా కుట్రకోణం దాగి ఉంది. దీన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది నిజంగా. అందుకనే దేశవ్యాప్తంగా సిబిఐ, ఈడీ వారి క్రెడిబిలిటీని, వాళ్ళ పట్ల ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతున్నాయని చెప్పి మరి మేము భావిస్తూ ఉన్నాం. వీళ్ళు మాట్లాడింది వాళ్ళు ఎట్లా నిజం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా మరి అరెస్టులు చేస్తారో దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు చేసే పని వాళ్ళకి తెలిసి చేస్తున్నారా, వాళ్ళు చెప్పిన పని మీరు చేస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి దర్యాప్తు సంస్థలు పక్కదారి పడితే భవిష్యత్తులో దేశ భవిష్యత్తు ఏంది? నిజంగా తప్పు చేసిన వాళ్ళు దేశాలు పట్టుకొని, దేశాలు వదిలి పారిపోయినా వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళన్నిటికీ మీరు సరిహద్దులు దాటించి ఆరోపణలు వచ్చినాయని ఇక్కడ వాళ్ళని పట్టుకొని జైల్లో వేయడం అయితే ఇది శోచనీయం, దుర్మార్గం. ఒకవైపు ఆ రోజు అరెస్ట్ చేయడం నిజంగా చాలా హేయం, దుర్మార్గమైన, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేమందరం సభ్య సమాజం కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ, గతం నుంచి వాళ్లకు ఆలోచన ఉండే, కేసీఆర్ గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టి దేశం కోసం ఇచ్చేసిందో ఎక్కడ నిరోధించాలి, ఎక్కడ అడ్డుకట్ట వేయాలి, ఏ విధంగా ఆయనను ఆపాలి. ఇప్పటివరకు నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు, ఉన్న ఒకళ్ళిద్దరిని ఇట్లాంటి అక్రమ కేసులో పెడుతుంటే మళ్ళీ కొత్తగా వీళ్ళు బయలుదేరారు అని చెప్పి ఒక కక్షపూరితమైన ఆలోచనతోని కేసీఆర్ గారి బిడ్డ కాబట్టి వారిని బలహీనపరచాలి అని చెప్పి, వారి నైతికంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కుట్రపూరిత ఆలోచన తప్ప ఇంకోటి కాదు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు దర్యాప్తు సంస్థలు వాళ్ళ
నమ్మకాన్ని గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునే విశ్వాసాన్ని తిరిగి పొందే విధంగా ఈ సంస్థలు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరొక్కసారి కవిత గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ కవిత గారు నిర్దోషిగా ఒక కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. చాలామంది కార్యకర్తలు ప్రజలు మరి ఆందోళన చెందుతూ ఉన్నారు. కవిత గారు ఏదో కేసీఆర్ గారు ఇస్తే అవకాశం తీసుకునే వ్యక్తి కాదు. ఆ రోజు ఒక మహిళగా ఉద్యమంలో కీలక భూమిక పోషించి జాగృతి సంస్థ ద్వారా రాష్ట్రంలో మహిళలందరినీ జాగృతం చేసి తెలంగాణ పోరాటంలో ఒక భాగం చేసిన గొప్ప పోరాట పటిమ కలిగిన నాయకురాలు. వారు చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. తప్పకుండా ఈ కేసులన్నీ ఎదుర్కొని తిరిగి మరి కొత్త బలంతో కొత్త ఉత్సాహంతో తిరిగి వస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కానీ ఈ అరెస్ట్ని ఈ అక్రమ కేసులను సమాజం గమనించాలి. సమాజంలో ఉండే మేధావులు విద్యావంతులు దీన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు గౌరవ పెద్దలు సునీత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఇటు వచ్చాను. ఓకే కదా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పటివరకు మాట్లాడిన గౌరవనీయులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి, అదేవిధంగా మా సహచరిని హరిప్రియ గారికి, మీ అందరికీ నా నమస్కారం. కల్వకుంట్ల కవిత గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా చాలా ఆశ్చర్యపరిచే విషయాలు ఏంటంటే, ఒక గల్లీ నాయకుడు లేకపోతే ఒక రాష్ట్రంలో ఉన్న నాయకుడు మాట్లాడితే అతిశయోక్తి కాదు, కానీ నరేంద్ర మోడీ లాంటి ఒక ప్రధానమంత్రి మాటలు ఎట్లా ఉన్నాయంటే చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఆయన దేశ ప్రధానిగా కాకుండా ఒక గల్లీ నాయకుడిగా మొన్న మాట్లాడడం విన్నాం, అందరం కూడా విన్నాం. మొన్న వారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు, అన్ని రాష్ట్రాలలో కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, ఈ కుటుంబ రాజకీయాలు చేస్తున్న ఆ ప్రాంతాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ ఆర్జేడీ చేసింది, బీహార్లో ఇంకొక దగ్గర ఇంకొక పార్టీ చేసింది, ఇంకో దగ్గర ఇంకో పార్టీ చేసింది అని మాట్లాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మరి ఆయన ఊటంకిస్తూ మాట్లాడిన మాట, లిక్కర్ స్కామ్లో ఈ ఫ్యామిలీ కూడా ఉంది అని చెప్పి వారు మాట్లాడారు. ఒక నరేంద్ర మోడీ మాట్లాడవలసిన మాటలేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ప్రధానమంత్రి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నింద వేయడం అనేది ఒక ప్రధానమంత్రి స్థాయికి తగునా అని నేను అడుగుతా ఉన్నాను. నిండు సభలో ఒక పబ్లిక్ మీటింగ్లో దేశవ్యాప్తంగా మీడియా అంతా కూడా ఆయన ప్రసంగాన్ని చూస్తూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న విషయాన్ని ఆయన నోటి వెంట మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోడీ గారు దిగజారుడుతనానికి ఇదే తార్కాణం. ఇంకా అంతకుమించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కవిత గారికి ఏమైనా డబ్బులు ముట్టాయా, వాళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బులు దొరికినాయా, ఆమె అకౌంట్లోకి ఏమైనా డబ్బులు వచ్చి పడ్డాయా, ఎక్కడన్నా సాక్ష్యాధారం ఉందా? ఇంతకుముందు సత్యవతి గారు చెప్పినట్టుగా రాష్ట్రాలు వాళ్ళ పాలసీలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాదు, పంజాబ్లో కూడా ఉంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా మరి మద్యం పాలసీ తీసుకొచ్చింది, అది అమల్లో ఉన్నది. ఒక్క ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పాటు తనకు సహకరించని ప్రతిపక్షాలను ఎట్లయినా సరే లొంగ తీసుకోవాలి, వాళ్ళు పిడికిట్లు పట్టుకోవాలి, నా ఇష్టం ఉన్నట్టు రాచరికం చెయ్యాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన సుస్పష్టం. గతంలో ఈ దేశాల్లో ఉన్న కాంగ్రెస్ ఏమో స్కాంగ్రెస్గా మారిపోయింది. ప్రతి దానికి స్కాములు. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కార్పొరేట్ సంస్థలను సాధడానికి ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది దేశంలో. భ్రష్టాచార్కు హటాయింగే అంటాడు. అసలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందే నరేంద్ర మోడీ. అప్పిలో ఊబిలోకి ఈ దేశాన్ని తీసుకుపోయిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థలకు ఊతమిచ్చిందే నరేంద్ర మోడీ. కార్పొరేట్ సంస్థల అధినేతలకు ఈ దేశాన్ని దాటిపోవడానికి, ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి సహకరించిందే నరేంద్ర మోడీ.
ఇప్పుడు నేను చెప్పిన మాటలలో ఏదైనా అసత్యం అయితే నేను దేనికైనా సిద్ధం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాటలు, చేస్తున్న చేష్టలు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయి. ఈ దేశ పౌరురాలుగా బాధపడతా ఉన్నాను. ఈడీలను, ఐటీ సంస్థలను, సిబిఐ సంస్థలను ఏజెన్సీలుగా వాడుకొని తనకు పడరాని పార్టీలు ఉంటే వాటిని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్న మరి నరేంద్ర మోడీని చూస్తే ఈ దేశ ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఒక ఆడబిడ్డను కూడా విడిచిపెట్టలేని పరిస్థితి. కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడమే కాదు, ఇంకా ఆయన కార్యకలాపాలు చాలా ఉంటాయి. ఎక్కడైతే తనకు అనుకూలంగా లేని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఆ పార్టీలో ఉన్న నాయకులను కొనుగోలు చేయడం, ఆ పార్టీల ప్రభుత్వాన్ని కూలగొట్టడం, తన పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావడం అనేది ఆయనకు ఆనవాయితీగా మారిపోయింది. ఇలాంటి నాయకుడు దేశ ప్రధాని కావడం దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఒక రైతుల సంక్షేమాన్ని కోరుకోరు. అనేక రైతుల్ని పొట్టన పెట్టుకున్న నరేంద్ర మోడీకి కవిత గారు ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. కొన్ని వందల ప్రాణాలు తీసుకున్న నరేంద్ర మోడీ గారికి కవిత గారి మీద కేసు పెట్టడం అనేది ఒక లెక్క కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఆయనకి ఎప్పుడు కూడా జీవితంలో మళ్ళీ వెనక్కి తీసుకొని సిగ్గుపడడం నేను అనుకుంటాను. ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే నేను తప్పు చేసినా కదా సిగ్గుపడతారు. అలాంటి సిగ్గు పడే పరిస్థితి కూడా నరేంద్ర మోడీ గారికి ఉండదు అనుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రతిదీ కుట్రతోనే చేస్తారు, ఏ పని చేసినా కుట్రతోనే చేస్తారు. కాబట్టి ఈరోజు ఈ చర్య కూడా నిజంగా కూడా హేయమైన చర్య, దేశంలో ఉన్న పౌరులందరూ కూడా సిగ్గుపడాల్సిన చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అనేక పార్టీల మీద ఈయన ఈ విధంగా బాధలు పెట్టడం, అరాచకాలు చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం. ఎవరు విడిచిపెట్టారండి? ఎక్కడన్నా ఎవరైనా అక్కడ ఆర్జేడీని విడిచిపెట్టలేదు. ఆ బీఎస్పీ నాయకురాలు పెరిగింది మన మమతా బెనర్జీ గారిని విడిచిపెట్టలేదు, సమాజ్వాదీ పార్టీని విడిచిపెట్టలేదు. ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో, అంటే తనకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈ పరిస్థితి మారిపోయింది. గతంలో కూడా వీరు వేధింపులు భరించలేక, ప్రధానమంత్రి గారి వేధింపులు భరించలేక గత సంవత్సరం ఇదే మార్చి నెలలో, గత సంవత్సరం మార్చి 2023లో 14 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు 14 పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టినాయి. అయ్యా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, ఈడీని ప్రయోగిస్తున్నారు, ఈడీ సంస్థను ఉపయోగిస్తున్నారు, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారు, సిబిఐ సంస్థలను ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టిన 14 మరి పార్టీలు. అంటే ఈరోజు దేశ రాజకీయ పరిస్థితి ఎటుపోతుంది అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కరెక్ట్ సంవత్సరం దాటింది. మోడీ వచ్చే ముందు ఆ ఈడీ వస్తుంది, మోడీ వచ్చే ముందు ఐటీ వస్తుంది, మోడీ వచ్చే ముందు సిబిఐ దాడులు జరుగుతూ ఉంటాయి. ఇగో ఇది దేశంలో జరుగుతున్న పరిస్థితి. भ्रष्टाचार भ्रष्टाचार, आप देश को भ्रष्ट कर दिए। और क्या करना है आपको नरेंद्र मोदी? कैसे आप वोट मांगते हैं? यहाँ पे किस मुंह से मांगते हैं आप वोट? भ्रष्टाचार आपके सोच में है, भ्रष्टाचार आपके काम पे है, भ्रष्टाचार इस देश को भ्रष्टाचार करने का सोच आपके सरकार में है। पहले उसको हटाइए। बहुत बड़े बड़े बात करते आप, मन की बात क्या है आपकी? मन की बात कभी बात करें आप? ये ईडी के बारे में कभी बात करें आप? आईटी के बारे में कभी बात करें आप? किसकी मन की बात? आपकी मन की बात। लेकिन ये देश के लोगों का मन की बात क्या है कभी सोचे आप? यहाँ पे किसान कितना तरस रहे आप कभी सोचे आप? आखिर में वो हैंडलूम्स जो भी वर्कर्स रहते हैं उसके लिए उसके ऊपर भी आप टैक्स बढ़ाए, कॉटन पे टैक्स बढ़ाए, बच्चे जो दूध पीते हैं वो दूध पे भी टैक्स बढ़ाए। किसी को छोड़े आप? ये देश को पूरा भ्रष्ट कर दिया आप।
అరే కిత్నా బాల్నా ఈ బీజేపీది ఎట్లుందంటే వీళ్ళది ఒక కొత్త పాలసీ ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లాంటి పాలసీ ఉండదు. వాషింగ్ పౌడర్ నిర్మా ఇది వాళ్ళ పాలసీ. ఏ నాయకుడైనా వాళ్ళకు లొంగిపోతే వెంటనే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. ఎవరో ఎందుకు, మన తెలుగు పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, ఇట్లా అనేక మంది పేర్లు చెప్పొచ్చు, వరుసగా చదవచ్చు. వాళ్ళ దగ్గర పోయేసి అయ్యా నమస్కారం, నీ ఈడిదాడులు వద్దు, నీ ఐటిదాడులు వద్దు, నువ్వు ఎట్లా చెప్తే గట్లింటా అని చెప్పి సాష్టాంగ పడంగానే వాళ్ళు పరమ పవిత్రం అయిపోతారు. వాషింగ్ పౌడర్ నిర్మా పాలసీ అప్లై అయిపోతుంది. ఇగో ఇది బీజేపీ యొక్క విధానం. ఇట్లా ఉంది వాళ్ళ విధానం. మరి కవిత గారంటే నిజంగా ఒక విచిత్రమైన విషయం మీ దృష్టికి కూడా వచ్చిందో లేదో నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను టీవీలోనే చూసిన, నాకు ఆ ఛానల్ పేరు గుర్తులేదు కానీ టీవీలోనే చూసిన. వాళ్ళు ఆ ఈడీ సంస్థ ఛార్జ్ షీట్ కానీ కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేసిన విషయాలు కానీ ఆ పేపర్ని వాళ్ళు స్క్రోల్ చేస్తూ ఉంటే నేను గమనించినాను. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. దయచేసి ఆ కాపీ నేను కూడా తెప్పించే ప్రయత్నం చేస్తా, మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఎంత దుర్మార్గం అంటే మన భారత సంస్కృతి ప్రకారం, మన దేశ సంస్కృతి ప్రకారం ఒక ఆడపిల్ల పెళ్ళి జరిగితే ఆడపిల్ల పెళ్లి జరిగిన తర్వాత ఎవరింటి పేరు వాడతారండి? సరే, ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు అఫిడవిట్ పెట్టకుండా తన తండ్రి గారి పేరు కొనసాగిస్తూ ఉన్నారు. కానీ వారి ఛార్జ్ షీట్లో ఎట్లా మెన్షన్ చేసినారంటే వారి మీద ఆరోపణ చేస్తూ కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. ఇది ఒక్కటి చాలు, రాజకీయ కుట్ర దీని వెనకాల ఉంది అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఎక్కడైనా చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని రాస్తారా అండి కేసులో? ఎక్కడైనా రాస్తారా అట్లా? డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే సరిపోద్ది. కానీ ఇంటెన్షనలీ వారి పేరు పక్కన డాక్టర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని మెన్షన్ చేసినారు. అంటే ఇక్కడ ఎలాంటి దురుద్దేశం ఉందో నేను చెప్పిన ఈ ఒక్క విషయంలో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి, ఇది వాస్తవంగా మీ అందరిని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇక్కడ జాతీయ మీడియా కూడా ఉంది. దయచేసి మీ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా ఈ విషయం వెళ్ళాలి. ఎందుకంటే ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ పార్టీకి, అటు అనేక స్కామ్లు తీసుకొచ్చి మరి దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఇంకా కూడా భవిష్యత్ తరాలు అన్యాయం అయిపోతాయి. కాబట్టి మీ మీడియాని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. జాతీయ స్థాయిలో మరి ఉన్న మన ఛానళ్ళందరూ కూడా తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దేశ స్థాయిలో అందరికీ తెలిసే విధంగా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ అపీల్ చేస్తూ ఉన్నాను. ఇది గమ్మత్ ఏంటంటే ఇది వాస్తవంగా ఇది ఈడీ కేసు కాదు. కవిత గారి మీద ఏదైతే కేసు ఉందో అది ఈడీ కేసు కాదు, మోడీ కేసు అది. మోడీ కేసు అది. ఆయన ఎవరినైతే టార్గెట్ చేసుకుంటారో ఆ టార్గెట్ చేసిన వాళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ పెట్టి, చాలా సిల్లీ రీజన్ పెట్టి, ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్సెస్ కవిత గారి మీద లేవు. ఇంతకుముందు అక్క చెప్పినట్టు కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చి తీరుతారు, బరాబర్ బయటకు వచ్చి తీరుతారు. మరి అలనాడు సీతమ్మకే తప్పలే అగ్ని పరీక్ష, ఈనాడు కవితమ్మది ఏమున్నది? కవిత గారు కూడా అంతే పవిత్రంగా ఈరోజు బయటికి వస్తారు ఈ కేసులోంచి. మరి దేశ రాజకీయాలలో పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను కవిత గారి గురించి చెప్పదలుచుకున్నాను. కేవలం అంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టుగా ఫ్యామిలీ పాలిటిక్స్ అంటారు ఆయన. కవిత గారు ఎక్కడ కూడా తండ్రి మీద ఆధారపడి రాజకీయాల్లోకి రాలేదనడానికి నేను కూడా సాక్ష్యమే. వారు కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలంటే అన్ని వర్గాల వాళ్ళు పాల్గొన్న మహిళలు పాల్గొంటలేరు. మహిళల్ని కూడా ఈ తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలనే ఆలోచనతో స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ జాగృతి సంస్థ ద్వారా అన్ని గ్రామాలు అన్ని వాడలు తిరుగుతూ మహిళల్ని మమేకం చేసి తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించిన నాయకురాలు మరి కల్వకుంట్ల కవిత గారు. ఉద్యమంలో కూడా వారు అనేక సందర్భాల్లో పాల్గొని మహిళలందరినీ కూడా సమాయత్తం చేసినారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది రాస్తా రోక కావచ్చు, రైలు రోక కావచ్చు, మిరియల్ మార్చ్ కావచ్చు, వంట వార్పు కావచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా జేఏసీ నాయకులు ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా ఆ కార్యక్రమాన్ని మరి తప్పకుండా నెరవేర్చే విధంగా, ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా కల్వకుంట్ల కవిత గారు వారు ఉద్యమంలో
చాలా ఉధృతంగా పాల్గొన్నారు. మహిళలందరినీ కూడా ఏకం చేసినారు. మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు కూడా ఒక మంచి సింహభాగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి కవిత గారి మీద ఆరోపణలు చేస్తూ నిందలు వేస్తూ మరి ఈరోజు బాధ పెడతా ఉన్నారు. నిజంగా కూడా చెప్పాలంటే ఇది అపనింద తప్ప తను నిందితురాలు కాదు, తను బాధితురాలు తప్ప నిందితురాలు కాదు అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ మీడియా ద్వారా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తూ తప్పకుండా కల్వకుంట్ల కవిత గారు మరి కడిగిన ముత్యంలాగా బయటికి వచ్చే తీరుతారు. ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయడానికి మరి ఇదొక మంచి సంఘటన అనే మేము చెప్పుకుంటాం రేపు భవిష్యత్తులో. మరి తప్పకుండా ఈ చర్యని ఖండిస్తూ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మనమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా పార్లమెంటు ఎన్నికల ముందు మరి నాటకీయంగా కవిత గారిని అరెస్ట్ చేసి తనేదో తప్పు చేసినట్టుగా ప్రజలకి చూపిస్తూ ఓట్లు దండుకునే డ్రామాకు నరేంద్ర మోడీ ఈరోజు తెరలేపిండు. ఈ డ్రామా తప్పకుండా బయటపడుతుంది. నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రేపటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవిత గారి మరి అరెస్టును ఖండిస్తూ అదేవిధంగా వారు కడిగిన ముత్యంలాగా తప్పకుండా ఈ కేసులోంచి బయటపడతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు. జై తెలంగాణ.